హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రమా వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ వ్లాగ్ వచ్చేసి ఆలు విత్ ఎగ్ కాంబినేషన్లో మన కర్రీ అనమాట. సో ఇది వచ్చేసి మా అక్క చేసిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. రైస్లో కానీ చపాతీలో కానీ మనం ఏ దాంట్లో కానీ తినేయచ్చు, అంత టేస్టీగా అనిపించింది. సో ఎప్పుడు ఎగ్ ఒకటే కాకుండా ఇలాగా వెజిటబుల్తో కలిపి మనము ఎగ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లస్ మనకు పొటాటోస్ నుంచి క్యాలరీస్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్, తర్వాత ఎగ్లో నుంచి మంచి ప్రోటీన్స్ వస్తాయి. ఇలాగ మంచి హెల్తీ ఫుడ్ అనమాట. పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము ఇలాగ పొటాటోస్ని మొత్తం ఫ్రైడ్గా చేసుకోవాలన్నమాట ఆయిల్లో. తర్వాత ఎగ్ బాయిల్ చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. ఎగ్ బాయిల్ చేసి పెట్టుకొని ఎగ్ ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ని ఇలా పీసెస్ లాగా చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ మీద కొంచెం లైట్గా పసుపు వేసుకోవచ్చు, కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే పసుపు సాల్ట్ కొంచెం ముక్కలకు పట్టుతుంది కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలన్నమాట. ఎగ్ను తర్వాత పొటాటోస్ని మొత్తం ఫ్రైడ్గా చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో లైట్గా వేసుకోవచ్చు అండి, ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు. సో అవి ఫ్రై అయ్యేంత వరకు అంతే. తర్వాత మనము జీలకర్ర ఆవాలు పోపు పెట్టుకోవాలన్నమాట. జీలకర్ర ఆవాలు కరివేపాకు, తర్వాత కొంచెం లైట్గా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం చిల్లీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేసుకుంటూ అలాగే కొంచెం నూనెలో వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కలిపెట్టేసుకొని తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇదైతే. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకొని మనము ఇలాగ అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్దండి మెంతికూర ఫ్రెష్గా వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం మంచి స్మెల్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా యాడ్ అవుతుంది అనమాట, ఫ్రెష్ మెంతి వేసుకోవడం వల్ల. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం అయిన తర్వాత కొంచెం లైట్గా మనం సరిపడా కారం వేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఎప్పుడు ప్లెయిన్ ఎగ్ బోర్ కొట్టే వాళ్ళు ఇలాగ కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఇలాగ అయిన తర్వాత మనము కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలండి. టమాటాలు కొంచెం ప్లెయిన్గా కట్ చేసినవి వేసుకోండి. అట్ ద సేమ్ టైం టమోటా గుజ్జు మొత్తం ఒక మిక్సీలో లైట్గా టమోటాలు గుజ్జు పట్టేసుకొని ఆ టమోటా ప్యూరీ కూడా వేసుకుంటే గ్రేవీగా వస్తుంది అన్నమాట. గ్రేవీ కోసం ఇలాగ టమోటా ప్యూరీ వేసుకోమన్నాము. సో ఇలాగ టమాటా ప్యూరీ వేసుకున్నాం అనమాట. సో ఇలాగ మొత్తం ఆయిల్గా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, అసలు చూస్తేనే తినాలనిపిస్తుందండి, అంత బాగా ఉండింది ఈ కర్రీ. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగ మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కొంచెం లైట్గా పెరుగు యాడ్ చేసుకున్నాం అనమాట. ఎందుకు పెరుగు అంటే మంచిగా టేస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కొంచెం థిక్నెస్ అనేది, కొంచెం ఆయిల్ థిక్నెస్ అన్నీ కూడా కొంచెం ఈక్వల్ అవుతాయి అనమాట పెరుగు వేసుకోవడం వల్ల. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మొత్తం కలిగి పెట్టేసుకొని కొంచెం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం యాడ్ చేసాం. తర్వాత ధనియాల పొడి, తర్వాత కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మసాలాలు మనకు కావాల్సిన లైట్గా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటి వల్ల ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు చాలా అంటే చాలా, అసలు ఉట్టిగా తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగా అనిపించింది. ఇది కొంచెం ఆయిల్ అంతా మగ్గేంత వరకు పెట్టుకోవాలి. సో ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మొత్తం మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని జస్ట్ ఒక 1 or 2 minutes ఇట్లా మొత్తం కలియబెట్టేసుకొని ఆయిల్ అంతా పట్టేసుకుంటుంది అనమాట. సో ఇలాగా ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు ఇలా ఫ్రైగానే తినొచ్చు. లేదా కొంచెం గ్రేవీ కావాలనుకునే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో వాటర్ అంతా కలియబెట్టేసుకొని మొత్తము ఒక 1 or 2 minutes ఇలా ఉడకబెట్టేసుకున్నట్టు మూత పెట్టేసేసి ఒక 1 or 2 minutes ఉడకబెట్టుకుంటే బాగా అది మొత్తము పొటాటోస్ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకొంచెం ఉడుకుతాయి అనమాట. ఇంకా సో ఫైనల్గా ఇలాగా మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మనం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటే పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట.
సో, ఇలాగ చాలా అంటే చాలా అండి. మనం ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్గులో. ప్లెయిన్ ఎగ్గుతోనే కాకుండా మనం చాలా స్పెషల్స్ చేసుకోవచ్చండి ఎగ్గులో. ఉట్టి ఎగ్గు తినాలేమో అనుకున్న వాళ్ళకి పిల్లలకి ఇలాగ చేసి పెడితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మేమైతే అసలు నీట్‌గా అయిపోయిందనమాట. మా ఇంట్లో అందరూ అంత నీట్‌గా తినేసారు. చాలా టేస్టీగా అనిపించింది. సో, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. అలాగే ఈ కర్రీ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే అంత టేస్టీగా అనిపించిందనమాట. సో, పొటాటోస్ తగులుతుంటాయి మనకి, ఎగ్ తగులుతుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించిందండి. ఇలాగా ఎగ్స్‌తో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా పోను పోను మనం నిదానంగా చేద్దాము ఒకదాని తర్వాత ఒకటి. ప్రస్తుతానికైతే ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.